ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. టెన్షన్ పడకండి ప్రమోద్ గారు, మీరు లెక్చరర్, చాలా ధీమాగా ఉండాలి. అయినా కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? ధర్మరాజు అంతటి వాడికే ఇబ్బందులు తప్పలేదు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే అడవులు పాలయ్యాడు. జోజో చల్లగా ఏదైనా పట్రా. ఇప్పుడేం వద్దు సార్. ఇదిగో మీకు తోడుగా నేనున్నాను, మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ సార్. ఆ ఆఫీసర్ దేవిక ఏమంటుంది? పెనాల్టీతో సహా ట్యాక్స్ పే చేసి కేసు క్లోజ్ చేసుకోమన్నారు. అయితే కట్టేసి క్లోజ్ చేయండి. నాకు ఆల్రెడీ భాస్కర్ చెప్పాడు, ఆ 40 లక్షల డిపాజిట్కు ట్యాక్స్ కట్టాలంటే ఆస్తి మొత్తం అటే పోయేలా ఉంది. ఇప్పుడు చూడండి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుంది. అయినా అంత కష్టపడి సంపాదించిన డబ్బు ఆయన అనుభవించకుండానే పోవడం ఎంత దారుణం అని భాస్కర్ చాలా బాధపడ్డాడు. ఆయనకే అలా ఉంటే మీ మంచి కోరే నాకెంత బాధగా ఉండాలి? స్వయంగా అన్నీ కోల్పోయిన మీకు ఇంకెంత బాధగా ఉండాలి? మీరేం టెన్షన్ తీసుకోకండి. అవును, తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? అంటే అదే కమిటీ ముందు రిపోర్ట్ అడుగుతుంది. ఏం రాసి పంపించమంటారు? మిమ్మల్ని జాబులోంచి తీసేసామని చెప్పాల్సిందే. కాబట్టి మీకు ఉద్యోగం ఉండదు. అందుకే ఇకపై ఏం చేయాలనుకుంటున్నారు? సార్, నా వల్ల ఏమైనా మానవ సంబంధాలు మంట కలిశాయా? ట్యాక్స్ పే చేయలేదు అంతే కదా. ఇదేం చేయకూడని పని కాదు. చాలామంది ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకుంటున్నారు. నేను దొరికిపోయాను అంతే సార్. ఈ సమయంలో నా జాబ్ పోతే కష్టం అవుతుంది సార్. మీకు నా సహాయం కావాలైతే? కష్టాల్లో ఉన్నారు సార్, మీరే ఆలోచించాలి. మనదేమో ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ప్రమోద్ గారు. మీరు మా కాలేజీకే వన్ని తెచ్చిన లెక్చరర్. మీరు లేకపోతే మా కాలేజీకి నష్టం అని చెప్పాలి. అలా చెప్తే ప్రభుత్వం నుంచి కాలేజీకి రావాల్సిన ఫండ్స్ రావు. దాన్ని నేను ఎదుర్కోలేను. తక్కెట్లో ఒకవైపు నేను, ఇంకోవైపు ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి బరువు ఎక్కువ. నేను దాన్ని బ్యాలెన్స్ చేయలేను. చేయాలంటే నిన్ను జాబ్లోంచి తీసేయాలి. కానీ అలా చేస్తే పాపం నీకు అవమానం అవుతుంది. కాబట్టి రిజైన్ చేసేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క చట్ట ప్రకారం ఏం చెప్తే అది చేసి సెటిల్ చేస్తాను సార్. జాబ్ పోతే కష్టం సార్. ఇన్ని సంవత్సరాలు రేయింబగళ్ళు కాలేజీ కోసం కష్టపడ్డాను. కాస్త మీరే ఏదో ఒకటి చూడండి సార్. జాబ్ పోతే ఇబ్బంది అవుతుంది, నిజమే. చట్ట ప్రకారం ట్యాక్స్ కట్టేస్తే నీ జేబులు ఖాళీ అవుతాయి. కాబట్టి ఇబ్బందే. నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు సార్. నువ్వే ఇంకా నా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు. దేని గురించి సార్? ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. చిన్న అబద్ధం చెప్పాలి. కలియుగంలో ధర్మదేవత 4 పాదాల మీద ఉండాల్సింది, కానీ ఒక్క కాలుపై నిల్చుంది. అలా ఉంది కాబట్టే నువ్వు నేను లోకమంతా బతికి బట్టకడుతున్నాం. కలియుగం నడిచేదే అబద్ధం, అన్యాయం, అవినీతి మీద. నాకవన్నీ అవసరం లేదు. ఒక్క అబద్ధం చెప్పి నన్ను తరింపచేయండి. ఏమని సార్? దొరికిన ఎఫ్డి బాండ్ పేపర్సు మీ పేరు మీద ఉన్నాయా? లేవు కదా. కానీ దొరికింది నా ఇంట్లోనే కదా సార్. మీరు పాఠాలు చెప్పే లెక్చరర్. మీ ఇల్లు పబ్లిక్ ప్లేస్ లాంటిది. మీ ఇంటికి రోజు వందలాది మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరొచ్చి ఏం చేశారో అవి ఎవరో చెప్పడం మీకెలా కుదురుతుంది? అవి మీవి కావని చెప్పండి. పాఠాలు చెప్పడం అయితే నిజమే కదా. అందుకొచ్చిన డబ్బు ఎక్కడా అడిగితే ఏం చెప్పాలి? మీరు ఇంట్లో ట్యూషన్ చెప్తున్నారు. మీరు కాలేజీలో వెనకబడ్డ స్టూడెంట్స్ను తీర్చిదిద్దడానికి మీరు విద్యాదానం చేస్తున్నారు. మీరు ట్యూషన్ కోసం ఇంకా డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మీరు చేసేదే సేవ. ఇంకా డబ్బు ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది?
అలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోరు. నువ్వు కూడా తప్పు చేశానని ఒప్పుకోకూడదు. ఎప్పటికైనా తప్పించుకోవడానికి ఉన్న దారిలో నువ్వు వెళ్తే నువ్వు తప్పించుకోవచ్చు. చట్ట ప్రకారం వాళ్ళు నువ్వు తప్పు చేశావని ప్రూఫ్స్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఆలోపు నేను చెప్పిన అబద్ధం నువ్వు చెప్పి తప్పించుకుని నువ్వు పారిపో. అప్పుడు జనాలకు కూడా తెలుస్తుంది, అమాయకుడైన లెక్చరర్ని చట్టం పట్టుకుంటే ఆయన అందులో నుండి ఎస్కేప్ అయ్యేందుకు ఆయన ఆడిన ఈ చిన్న అబద్ధం తప్పు కాదు అని తెలుస్తుంది. అలాగే ఇలాంటివి జరిగితే ఎలా తప్పించుకోవాలో కూడా జనాలకు తెలియజేసిన వాళ్ళు కూడా అవుతారు. ఏమంటావు జోజో? అవునయ్యా, నువ్వు సీనియర్ లెక్చరర్వి, నీకు తెలియంది ఏముంటుంది చెప్పు. రావణాసురుడు సీతను ఎత్తికెళ్తేనే కదా రామాయణం వచ్చింది, ప్రజలకు ధర్మమేంటో తెలిసింది. జోజో ఆ, సరే ఇక మీరు వెళ్ళరండి. అలాగే సార్. ఒక 2 రోజులు మీ పిల్లలతో డిస్కస్ చేయండి. ఓ, మీకు పిల్లలు లేరు కదా, మీ భార్యతో మాట్లాడరండి. నేను చెప్పినట్టు చేయలేనంటే రాకండి, చేస్తానంటేనే రండి. అప్పుడు మీ జాబ్ మీకు ఉంటుంది. ఉంటారు సార్. బయటికి ఇటువైపండి. జోజో, ఈ ప్రమోద్ అన్నీ ఒప్పుకుని ట్యాక్స్ కట్టేస్తే ఆ దేవిక మేడం ఈయన కేసు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కంటే స్పీడ్గా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నా మీదకి అపరకాళి మాతలా దూకుతుంది. అదే ఈయన ఒప్పుకోకుంటే 10 రోజుల్లో జరగాల్సిన విచారణ 30 రోజులు అవుతుంది. కేసు డిలే అవుతుంది. ఈలోగా మన అక్రమ సంపాదన సూట్ కేసుల్లో సర్దేస్తాం. మనం సేఫ్. ఏమంటావు జోజో? అవునయ్యా, ఆ దేవిక పులి మీద కూసున్న దేవత లెక్క వేట మొదలు పెడితే ఆపదు. ఆమె నన్ను పట్టుకోవడానికి బయలుదేరేలోపు ఈ తెలివైన సింహం, ఆ బలమైన పులి కొట్లాడుకుంటూ ఉంటాయి. దెబ్బ తగలదు, గాయమవదు. కానీ ఈ భీకరమైన అంతర్గత కుమ్ములాటలో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం హ్యాపీగా ఉంటాం. ఏంటి జోజా? దేవిక మేడం ఉన్నారా? శ్రీనివాస్ గారు, పాపం పాప చనిపోయిందంట కదా. సారీ. ఏం చేస్తాంలేండి. ఏమైంది? తెలీదండి, అంతా మా కర్మ. 15 నుంచి 20 రోజుల ముందే చెకప్కి వెళ్ళాం. అంతా బాగుందన్నారు. ఇంతలో సత్యం ఇంకా రాలేదు. లేట్ అవుతుందా? తెలీదండి, ఒకసారి కాల్ చేయండి. వద్దులేండి, రానివ్వండి. వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మీ మావయ్య గారు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఈ టైంలో నేను పలకరించడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు, ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఎక్కడని వెతకాలి మిమ్మల్ని? కోపంతో అరిచారు, వెళ్ళిపోయారు. కోపం తగ్గాక వస్తారు అని రాత్రంతా నిద్ర లేకుండా వెయిట్ చేశాం. తిండి లేదు. వాళ్ళేమో బిడ్డ నా చేతికిచ్చారు. ఏం చేయమంటారు? సరే, నేనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చాను. కూర్చోండి. ఉదయం నుండి ఇంకా స్నానం కూడా చేయలేదు. కాఫీ తాగుతారా? పుష్ప, మీ అత్తమ్మ ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారు. సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇంటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేయొద్దు, వెళ్ళండి. నేను వెళ్తే మీరు రారు. చూడండి, ఇక్కడ సీన్ చేయకండి, ఇది ఆఫీస్. అల్లుడు గారు, మీరు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు పని ఉందండి. కంప్లీట్ చేసుకురండి, వెయిట్ చేస్తాను. ఏంటండి అంత పని?
నేను చెప్తాను దేవికా మేడంతో, మీరు వెళ్ళండి. ప్రభాకర్ గారు ప్లీజ్ దయచేసి మీరు కాసేపు ఊరుకోండి. సత్యం గారు, మీరు బాగా చదువుకున్నారు సార్. ఎందుకు సార్ ఇలా చేస్తారు పబ్లిక్ క్లాస్ అయ్యంగా? దయచేసి కాస్త అందరూ నోరు మూస్తారా? ఇప్పుడేంటి, నేను ఇప్పుడు మీతో కలిసి రాకపోతే మీరు ఇక్కడ నుంచి రారు, అంతేనా? చా, నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అల్లుడు 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 ప్రభాకర్ గారు, మీరైనా ఒక మాట చెప్పండి. వెళ్ళిపోతున్నానండి. మీరు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి అల్లుడు, నేను మేడంతో మాట్లాడతాను. మీరు కూర్చోండి, కూర్చోండి. ఈవిడిగారే మొగుడిని వదిలేసి వచ్చింది, ఇంకా ఈవిడిగారే ఇంకొకరి కాపురాన్ని నిలబెడతారంట. హ, ఏంటో ఈవిడ. మేడం, బయట కొద్ది ప్రాబ్లం మేడం. వినిపిస్తుంది. సత్యం వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఇంటి సమస్యలు 4 గోడల మధ్య ఉండాలి, రచ్చకెక్కితే అసహ్యంగా ఉంటుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలా ఆఫీస్ వరకు రాకూడదని చెప్పండి. మేడం, నేను ఫోన్ చేస్తే రారు, మీరే చెప్పండి. ఇంటి విషయాలు గుట్టుగా ఉండాలి. వాళ్ళ మావయ్య గారిని ఇంటికి వెళ్ళమని చెప్పండి. బిడ్డ చనిపోతే వాళ్ళ మామ మాత్రం ఏం చేస్తాడు? ప్రభాకర్ గారు ప్లీజ్, పర్సనల్ విషయాలు మనం జోక్యం చేసుకోకపోవటం మంచిది. ఆయన్ని పంపించేయండి. మేడం, సత్యం వచ్చే వరకు ఆయన వెళ్ళేలా లేడు, మీరే చెప్పి పంపించేయండి. మేడం, మీరైనా సత్యంతో ఒక మాట చెప్పండి. చూడండి, ఏం జరిగిందో జరిగిపోయింది. అదంతా మీకు సత్యానికి తెలుసు. అది గుట్టుగా ఉంటేనే బాగుంటుంది. మీకున్నది ఒక్క కూతురు, తనని బాగా చూసుకోండి. మేడం, ఇప్పుడు వెళ్ళండి, తనకి ధైర్యంగా ఉంటుంది. సత్యంకి కోపం ఎక్కువ కాబట్టి ఎవ్వరి మాట వినడు. కాబట్టి నేనే చెప్పి పంపిస్తాను. ఒక్కసారి నన్ను క్షమించమని చెప్పండి ప్లీజ్. సరే, సత్యం రాగానే నేను మాట్లాడి పంపిస్తాను. మీరు వెళ్ళండి. ప్రభాకర్ గారు, రండి సార్, రండి. ఆంటీ, రేపు బయలుదేరుతాను. నా గురించి ఎంతో ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నేనిక్కడే మీతో ఉంటే మీ గురించి మీరు ఆలోచించుకోవడమే మర్చిపోతున్నారు. అందుకనే వెళ్ళిపోతున్నావా? ఉన్నది కొన్ని రోజులే అయినా చాలా అనుభవాలు అనుభూతులు మిగిల్చావు. ఎంతో నేర్చుకున్నా నీ నుంచి. సారీ ఆంటీ. సారీ ఎందుకు? నేను చెప్తున్నది నిజమే. నిన్ను తీసుకొచ్చి నాతో పాటు ఉంచుకోవటం చాలా సింపుల్ అనుకున్నాను. నన్ను మీ దగ్గర పెట్టుకోవడం అంత సింపుల్ కాదు. మీరు మీ ఆయన్ని వదలడము అంత సింపుల్ కాదు. ఇలా మాట్లాడినప్పుడు ఎంతో పెద్ద మనిషిలా ఆలోచిస్తున్నావనిపిస్తుంది. ఒక్కోసారేమో చాలా చిన్న పిల్లలా ముడుచుకుని మొండిగా కూర్చుంటావు. చిన్నప్పటి నుంచి అలవాటయ్యిందా ఆంటీ? మొండిగా లేకపోతే నాకేవీ దొరకవు. అమ్మ ఉంటే బిడ్డ అడగక ముందే ఆకలి తెలుసుకునేది. కానీ వేరే వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తుందా ఆంటీ? తాతయ్యకి ఆకలి అయితే నాకు భోజనం పెడతారు. అదే అమ్మ ఉంటే ఇంకోలా ఉండేది కదా. నేను అమ్మాయినని ముద్దు చేసేది, బాగా ముస్తాబు చేసి మురిసిపోయేది. నన్ను ఎవరు రెడీ చేస్తారు చెప్పండి ఆంటీ? అంతెందుకు, తాతయ్యని అడగండి, నా చిన్నప్పటి ఫోటో ఒకటైనా ఉందా అని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆంటీ, అందంగా రెడీ అవ్వాలని. చూడు, అవన్నీ సాధ్యం కాదు. నీకు కావలసిన వరకు ఆయన ఇప్పిస్తారు. ఖచ్చితంగా అడుగుతానాంటీ. నా వల్ల కాదు అనే వరకు అడుగుతూనే ఉంటాను. మొహమాట పడితే నాకేవీ దొరకవు. మీరు మా ఇంటికి రాకపోతే నేను అదే ఊర్లో ఉండేదాన్ని. తాత హై స్కూల్లో చేర్పించేందుకు ఒప్పుకునేవారే కాదు. మీ వల్లే కదా నేను చదువుకోబోతుంది. మా ఆయన వచ్చారు రమ్య, జాబ్ మానేస్తారంటున్నారు. ఆయనకిక్కడికి రావాలని ఆశ ఆంటీ, అందుకే పాపం జాబ్ మానేస్తున్నారు. ఆయనకి భయం రమ్య, నువ్విక్కడుంటే తనకి ఇంట్లో స్థానం ఉండదని. మీరు తాతతో మాట్లాడారు కదా, తాత నాకు చెప్పారు.
ఏం చెప్పారు? మీరు దత్తత తీసుకుంటానంటే మీ ఆయన వద్దన్నారంట కదా. రేపొద్దున రమ్య ఫాదర్ నని ఎవరైనా వస్తే ఏం చేస్తామని అడిగారంట. తాత చెప్పారు నాకు. అలా చెప్పినప్పుడు నీకేమనిపించింది? ఇంత పెద్ద అమ్మాయిని ఎవరైనా దత్తత తీసుకుంటారా ఆంటీ? చిన్నపిల్లలనైతే తీసుకోవచ్చు, వాళ్ళకి అమ్మెవరో తెలీదు. నాకు తెలుసు కదా, మా అమ్మ పేరు సుధా, మీరు మా అమ్మ ఫ్రెండ్. ఇక మీ ఆయన్నైతే నేనెప్పుడు చూడనే లేదు. దత్తత తీసుకుంటే ఆయన్ని నాన్న అనుకోవాలి. అది నా వల్ల కాదా ఆంటీ? మీ ఆయన నన్ను కూతురిగా అనుకోవాలి అంటే అదంతా పైపైకే ఉంటుంది. అసలు నాకు నాన్నన్న ఫీలింగే రాదు. ఇంకెవరు నన్నిప్పుడు వెతుక్కుంటూ వచ్చినా అతన్ని నేనెందుకు నాన్న అని పిలవాలి? ఆయనతో నేనెందుకు వెళ్తాను? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, ఇది నిజం. తాత మాత్రమే ఉన్నారు. ఆయనతో ఉండి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నాకు నేనే సెటిల్ అవుతాను. ఓకే, అలాగే అవుదువు కానీ నా దగ్గరే ఉండి బాగా చదువుకొని అవ్వాలి, సరేనా? వెళ్ళొద్దు. సరే ఆంటీ. స్వామి, కీర్తి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రాకుండా అంతా సవ్యంగా జరిగేలా చూడు తండ్రి. దేవిక వల్ల కీర్తి పెళ్లికి సమస్య వచ్చింది స్వామి. ఆ ఇబ్బందులన్నీ పోగొట్టి కీర్తి పెళ్లి సంతోషంగా జరిగేలా చూడు తండ్రి. ఓం బలవికరణాయ నమః, భవానీ శంకర స్వామినే నమో నమః. ఓం నిధనపతే నమః. చాలా సంతోషం పూజారి గారు. ఓం అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో. ఇప్పుడు మనసు కుదుటపడిందమ్మా. లేదంటే ఎక్కడ పెళ్లి ఆగిపోయిందన్న మాట వినాల్సొస్తుందోనని చాలాసేపటి నుంచి టెన్షన్ పడుతున్నాను. అంటే త్వరగా నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నావా? పంపాలనుకోవడం గురించి కాదు కీర్తి. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం అన్నది తల్లిగా నా బాధ్యత. అంతేకాని నువ్వు భారం అయ్యావని కాదు. కూలమ్మా, నీ మనసేంటో నాకు తెలీదా చెప్పు? సరదాగా అన్నానులే. ఇదిగో ధరణి, ముందే చెప్తున్నా, కీర్తి పెళ్లికి మీ కమిషనర్ మేడం గారిని మాత్రం పిలవకు. అలా అంటావేంటమ్మా? తను కమిషనర్ అవ్వడానికి ముందే నా పిన్ని. అసలు పిన్ని లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటాననుకున్నావు? అవునమ్మా, పెళ్లికి దేవిక ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం? అదే పెళ్లికొచ్చిన వాళ్ళు నీ చెల్లెల్ని చూసి అప్పుడు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఇప్పుడొచ్చిందని మొదలు పెడతారు. ఆ తర్వాత అలా చేసింది, ఇలా చేసింది, భర్తకి దూరంగా ఉంటుంది, పెళ్ళయి ఇన్నేళ్లైనా కడుపింకా పండలేదు అని, ఎందుకో ఏమో అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. పచ్చని పందిట్లో అశుభం మాట్లాడుకునే అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలి చెప్పు? నిజాలేంటో మనకు తెలుసు కదమ్మా. ఎవరూ ఏదో అనుకుంటారని రక్త సంబంధాన్ని వదులుకుంటామా చెప్పు? అది ఏం మంచి చేసిందనే మనకి దాన్ని వెనకేసుకొస్తున్నావు? మన పరువు తీసినా ఇంకా నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? నా తోడబుట్టింది కదమ్మా. కష్టం కలిగించిందని వదులుకోలేను, నష్టం చేసిందని కోప్పడలేను. అలా అనుకోబట్టే దానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, అందర్నీ బాధపడేలా చేస్తుంది. అవునే ధరణి, దేవిక మనల్ని గుడికి రమ్మని ఎందుకు పిలిచిందంటావు? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావడం లేదు. ఆ ప్రమోద్ వాళ్ళ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళ దృష్టిలో మనల్ని శత్రువుల్ని చేసింది. అది సరిపోక వాళ్లతో వియంకులయ్యే ప్రయత్నం చేసినందుకు ఇప్పుడు మనల్ని కూడా ఎంక్వైరీ చేయడానికి పిలిపించిందేమో. లేదంటే వాళ్ళు నిజాయితీ పరులు కాదు, వాళ్లతో పెళ్లి సంబంధం వద్దు అని మనకిప్పుడు నచ్చచెప్పడానికి వస్తుందా? ఏమో, తన ఉద్దేశాలు మనకి ఏ రోజు అర్థమయ్యాయి? ఇప్పుడు అర్థం అవ్వడానికి, అంచనా వేయడానికి. గుడికొచ్చినా సరే గుండెల్లో గుబులుగానే ఉందమ్మా. కీర్తి పెళ్లికి సంబంధించి ఎప్పుడు ఏ మాట వినాల్సొస్తుందో అని.
ఇదిగో కమిషనర్ ఆఫీసర్ వచ్చింది. పిన్ని, హాయ్ పిన్ని. వచ్చిందిగా, పాలాభిషేకం చేయించు. ప్రమోద్ వాళ్ళ ఇంటిపైన రైడింగ్ చేసిన విషయంలో మీరు ఎంతగా బాధపడుంటారో, కీర్తి పెళ్ళి ఆగిపోతుందేమోనని మీరందరూ ఎంతగా సఫర్ అయి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఓహో, ఇలా ఓదార్చడానికేనా పిలిపించావు? అందుకు కాదమ్మా. నువ్వు చేసిన పనికి మేమెంత బాధపడుతున్నామో దగ్గరుండి చూడాలని పిలిపించావా? అమ్మమ్మ, నువ్వు ఆగు. ఎందుకాగాలే? ఆహా, ఎందుకాగాలి చెప్పు. అదేం చేసినా నోరు మూసుకుని భరించాలా? అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. ముందు తనెందుకు పిలిచిందో చెప్పనివ్వు. అమ్మా, నన్ను అపార్థం చేసుకోకమ్మా. బంధాలు బంధుత్వాలు చూసి డ్యూటీ చేయకూడదమ్మా. నా ఉద్యోగ ధర్మాన్ని నేను పాటించాను. ఏంటి ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు మమ్మల్ని అందర్నీ వదిలి దూరంగా ఉండడం ధర్మమేనా? అమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? వదిలేయ్. మీ చెల్లెలికి పొగరు అహంకారం ఎక్కువ ధరణి. అవి భరించలేకే తన భర్త దూరం పెట్టాడు. అందుకే ఒక్కసారి కూడా ఇక్కడికొచ్చి మీ కమిషనర్ గారిని చూడ్డానికి రాలేదు. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త విను. భార్యాభర్తలన్నాక ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరికి కోపం వస్తే మరొకరు తగ్గాలి. అంతేగాని నాదే పైచెయ్యి కావాలన్న తీరులో ఉంటే ఇదిగో ఇలాగే భర్తకి దూరంగా ఉండాల్సొస్తుంది. నలుగురితో 4 మాటలు పడాల్సొస్తుంది. అమ్మమ్మ ప్లీజ్, ఇది గుడి, కొంచెం సైలెంట్గా ఉండు. నువ్వు ఆగవే. నీ డ్యూటీలో నీ మాటే నెగ్గాలనుకో, చెల్లుబాటు అవుతుంది. అదే సంసారంలో కూడా నీ మాటే నెగ్గాలంటే కుదరదు. ఎప్పుడూ నెగ్గాలనే కాదు, ఎక్కడెక్కడ తగ్గాలో అన్న లోక జ్ఞానం కూడా తెలుసుకుని ఉండుంటే భర్తకిలాగా దూరంగా ఉండే పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను దూరంగా ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు ఆయనే నా దగ్గరకొచ్చారు. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. మీ ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. పాత పట్టింపులకు పోయి ఆధిపత్యాలకి పోయి మీ కాపురాన్ని మళ్లీ కష్టాల పాలు చేసుకోకండి.